నాయుడుపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. వైసీపీ గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పార్టీ పరిశీలకులుగా ఎంపికైన బీరేంద్ర వర్మను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీన సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం వరకు అన్నదాత పోరు భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రైతులకు యూరియా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు అవసరమైనప్పుడు యూరియా అందుబాటులో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతులకు అవసరమైనప్పుడు యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తంపిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ తంపిరెడ్డి జనార్దన్ రెడ్డి, నాయకులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, పాదార్తి హరినాథ్ రెడ్డి, కటకం జయరామయ్య, బైనా మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి జిల్లా అధ్యక్షులు కాకాని గౌతమ్ గారి ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గంలో మన జిల్లాలో కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అందరిని కూడా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాను. మీడియా ముఖంగా రైతులు మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షాన నిలబడతారు. మీ పక్షాన పోరాటం చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి రండి. మనం అందరం కలిసి 9వ తారీఖున సూళ్లూరుపేట నియోజకవర్గం సంబంధించి సూళ్లూరుపేటలో వినాయక స్వామి గుడి ఎక్కడుందో ఆ గుడి దగ్గర నుంచి మహానేత, దివంగత మహానేత అంటే రైతుకి వ్యవసాయం గొప్పగా చేసుకోవాలని, పండుగ చేసుకోవాలని ఉచిత కరెంట్ ఇచ్చిన వ్యక్తి, రైతుకి రైతు భరోసా ఇచ్చిన వ్యక్తి, ఎరువులు బ్రహ్మాండంగా ఇచ్చిన వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ దగ్గర రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ గారికి విన్నపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. ఆ కార్యక్రమంలో రైతులందరూ విరివిగా పాల్గొనాలి. రైతులకి మద్దతుగా ఏదైతే వాళ్ళకి మద్దతుగా మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, మరి సామాన్య ప్రజలు కూడా అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేయాలని మీ అందరూ కూడా పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనం చేసాం వెన్నుపోట దినాన్ని. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు, మరి మహిళలకు కావచ్చు, వీళ్ళందరికీ సూపర్ 6 ఇస్తారని ఇవ్వకుండా వెన్నుపోటు పడిస్తే వెన్నుపోటు దినోత్సవంగా మనం అందరం కూడా చేశాము. ఆ కార్యక్రమం సూళ్లూరుపేట నియోజకవర్గంలో గొప్పగా జరిపించాం. అందరి సహకారంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క సహకారంతో జరిపించాం. ఆ రోజు కూడా యువత అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అంతకు మించి ఎందుకంటే రైతు విషయంలో మనం ఇంకా గొప్పగా స్పందించాల్సిన అవసరం. ఎందుకంటే రైతు లేనిదే మనం లేం. రైతు సుఖంగా ఉంటే, రైతు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటే మనం కూడా తినగలం. మనం ఈరోజు 3 పూట్ల తింటున్నామంటే ఆ రైతు కష్టపడి పనిచేస్తేనే. ఆ కష్టపడి పనిచేసే రైతుకి గిట్టుబాటు ధర కావచ్చు, ఎరువులు కావచ్చు, అన్నీ కూడా అవసరం ఉంది. వాటికి ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. రైతులకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వం అండగా నిలవట్లేదు కాబట్టి, కరెక్ట్గా స్పందించట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పి రైతులకి అండగా మనం అందరం కూడా ఉండాలని ఈ మీడియా ముఖ్యంగా మీ అందరం కోరుకుంటూ, ఎరువుల కొరత, రైతు ఇబ్బందులు, రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ, జీలగలు, వరి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా జీలగలు, వీటన్నిటిలో కూడా సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ జరగడం లేదు. ఎరువుల కొరత ఉంది, యూరియా కొరత ఉంది. కాబట్టి మా సీజన్ స్టార్ట్ అయ్యే లోపల యూరియాని స్టాక్ చేసి మా ఏరియా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా రైతుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రీతమైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే అత్యధికంగా జనం పాల్గొని మన స్థానిక ఇన్ఛార్జ్ సంజయ్ గారికి మంచి పేరు తెచ్చేటట్టు ప్రతి గ్రామం నుంచి 20 మందికి తక్కువ వస్తే 5,000 మంది అవుతాం. 5,000 మందితో ర్యాలీ జరిపితే అధికారుల్లో కూడా ఒక వణుకు స్టార్ట్ అవుతుంది. అధికారులకి మరీ విచ్చలవిడితనం అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏది ఇచ్చినా పక్షపాత ధోరణితో పెన్షన్లు తీసేయడం, వికలాంగులకి కూడా పెన్షన్ వైసీపీ కోటేరని పెరిగేయడం, మీరు రేషన్ కార్డులు పెరిగేయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు పెరిగేయడం, డీలర్లను పెరిగేయడం, ఎక్కడ చూడు అరాచక పాలన జరుగుతుంది రాష్ట్రంలో. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం
A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.